హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీనారాయణస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీని రెడీ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ 4 కట్టలు గోంగూరను తీసుకున్నాను, చిన్న సైజు కట్టలు. చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి వేగించుకోవాలి. ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. వీటికి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఒక పెద్ద టమాటా, కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కూడా గోంగూర వేగుతున్నప్పుడు వేసుకుందాం. వేసి పోస్తామండి. మెత్తగా ఇలా ముద్దలాగా గుజ్జులాగా అవుతుంది. అయినప్పుడు తీసుకుందాం. 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దామండి, గోంగూర వేగిందేమో చూద్దాం. వేగిపోయిందని సిమ్లోనే ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్, గోంగూరకు తగినంత సాల్ట్ వేసుకుందాం. గుజ్జులాగా అయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కొద్దిగా వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకుందాం. ఆనియన్స్ ఇలా వేగితే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు అంతే. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు నెక్స్ట్ ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 2 స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం వేగించుకోవాలి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇది వేగిందండి. ఇది ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలా పీసుల్లా కట్ చేసి ఇందులో కొంచెం 1 స్పూన్ ఉప్పు, ఒక స్పూనున్నర టేబుల్ స్పూనున్నర కారం, మసాలా కారం అండి, పొడి కారం ఏం కాదు, మసాలా కారం పట్టించి ఒక 1 అవర్ ఉంచుకున్నాను. ఈ చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసుకుందాం. ఇలా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. కొంచెం చికెన్ ఇవ్వండి, ఇలాగ చిన్నది లైట్ ఉడకాలండి. ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలి. ఇలా ఉడికిన తర్వాతనే మనం టమాటా కానీ ఉడికించి పెట్టుకున్న గోంగూర కానీ వేయాలి, లేదంటే చికెన్ రబ్బర్లా ఉంటుంది. నేను టమాటా వేస్తున్నాను. ఇప్పుడు టమాటాతో కొంచెం సేపు వేగాక ఇదండి, టమాటా కొంచెం ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్తో గరం మసాలా పౌడర్. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం వేయక్కర్లేదండి, ఎందుకంటే ఇందులో వేసింది మసాలా కారం వేసుకుంటున్నాం. ఒక పొడి కారం వేసుకుంటేనే మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి. వేగిందండి మసాలా, మనం వేసిన గరం మసాలా కూడా వేయండి. ఇప్పుడు కొంచెం కారం, అంటే మీకు టేస్ట్ చెక్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చెక్ చేసుకొని మీరు కొంచెం కారం వేసుకుందాం. కారం పడుతుందండి. గోంగూర ఉంది కదా, గోంగూరకు సరిపడా కారం వేసి ఒక 2 నిమిషాలు వేగిందండి. ఇంకా కారం, మసాలా అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ ముద్దగా చేసుకున్న గోంగూర పేస్ట్ ఇందులో వేసుకుందామండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ముద్ద అయిపోయింది కాబట్టి ఇలా కూడా మనం వేసుకోవచ్చు అండి.
వేగిపోయింది చూసారా, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది పైకి. ఇప్పుడు నేను గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి మిక్సీ చేయనవసరం లేదు. లేదు అనుకుంటే కొంచెం మిక్సీ వేసుకోండి మీరు, ఇలా కూడా బాగానే ఉంటుంది. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా ఎలా తేలిందో పైన. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో వేడివేడిగా అన్నం పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గోంగూర చికెన్ కర్రీ వేసుకొని పక్కనే ఒక ఆమ్లెట్ కూడా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.